ఎట్లా సార్ ఇక రాబోయే రోజుల్లో అంటే ఇంకో 2-3 రోజులు 4-5 రోజుల్లోనూ ప్రకటించబోతున్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీ మరో భారీ బహిరంగ సభ నిజామాబాద్లో జరగబోతుంది. ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2014 ఎన్నికల తర్వాత రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆనాటికే తెలంగాణకి వ్యతిరేకి తెలుగుదేశం అని చెప్పని ప్రజల్లో ఒక బలమైన ముద్ర టీఆర్ఎస్ పార్టీ ద్వారా పంపించే ప్రయత్నం జరిగినా కూడా 2014 ఎన్నికల్లో 15 స్థానాలు తెలంగాణ ప్రాంతంలో టీడీపీ గెలుచుకోగలిగింది. మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గగలిగింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం. ఆయన పూర్తి ఆయన శక్తియుక్తులు ఆయన వనరులు మొత్తాన్ని ఆంధ్ర ప్రాంతం మీద కేంద్రీకరించి ఒక రంగా తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారనే భావంలో ఉంది. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో కూడా 2 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆ 2 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లోకి ఫిరాయించిన తర్వాత ఎవరి రాజకీయ పునరావాసం కోసం వాళ్ళు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం నీడనే పెరిగిన నాయకులు కూడా చాలా మంది వివిధ పార్టీల్లో వాళ్ళ రాజకీయ పునరావాసం చూసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి కొంతమంది వెళ్ళారు, కాంగ్రెస్ కు చాలా మంది వెళ్ళారు. టీఆర్ఎస్ పార్టీ అయితే పైనుంచి కింద వరకు కేసీఆర్ గారి దగ్గర నుంచి దిగువ స్థాయి కార్యకర్తల దాకా ఇవాళ తెలుగుదేశం పార్టీగానే చలామణి అవుతా ఉంది. వాళ్ళు కూడా ఓపెన్ గానే అంటే డైరెక్ట్ గానే చెప్తా ఉంటారు. ఈ మధ్యకాలంలో గత సంవత్సరం జనవరి 18వ తారీఖు రోజు మొన్న మే 28వ తారీఖు రోజు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మా కాలనీలో ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. నేను పాల్గొన్నా అక్కడ. ఆ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులందరూ మాజీ తెలుగుదేశం వాళ్ళందరూ ఇవాళ తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ కి తెలుగుదేశంకి మధ్య పెద్ద భేదం లేదు, మేమందరం టీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పని బహిరంగంగానే చెప్తున్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే దీన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశానికి మాత్రమే లాయలుగా ఉన్న కొన్ని లక్షల మంది కార్యకర్తల బలం ఈ రోజుకి తెలుగుదేశంకి తెలంగాణ ప్రాంతంలో ఉంది. స్థిరమైన పార్టీని మాత్రమే ఆదరించాలి అనుకునే కార్యకర్తల బలం ఉంది. అయితే నాయకుల సంక్షోభం ఉంది. ఇక్కడ నాయకత్వ సంక్షోభం మటు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అది రాష్ట్ర స్థాయిలో ఈ మధ్యకాలంలో కాసాని జ్ఞానేశ్వర్ గారిని బలహీన వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడిగా ఆయన తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికక్కడ అంటే తెలుగుదేశాన్ని మళ్ళీ తిరిగి మనం కాపాడుకోవాలనే ఒక ఆశ క్యాడర్లో కూడా చిగురిస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే మొన్న డిసెంబర్ 21వ తారీఖు రోజు ఖమ్మంలో సంకల్పించుకున్న సభ, ఆ సభకి వ్యక్తమైన స్పందన, అక్కడ ప్రజల్లో నుంచి దొరికిన ఆదరణ, ఆ సభకి ఊహించనంతటి టర్నౌటు, అదే సందర్భంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించిన తీరు, దానికి కొత్త జనరేషన్ యువకులు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూడటం కోసం దాదాపుగా ఏంటంటే 2004 ముందు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో పరిపాలన చేసింది తప్ప ఈ 18 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో ఒక రకంగా కనుమరుగైంది అన్న భావనలో ఉన్న దగ్గర అసలు ఇప్పుడు పెరిగి కొత్తగా ఓటర్లుగా నమోదైన కొత్త జనరేషన్కి అసలు పరిచయం లేదు తెలుగుదేశం పార్టీతో. చంద్రబాబు నాయుడు గారితో పెద్ద పరిచయం తక్కువ. ఇటువంటి నేపథ్యంలో కొత్త జనరేషన్ యువకులు అంతమంది అక్కడ పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయి పునర్వైభవం దక్కుద్దా అంటే మనం ఇప్పుడే చెప్పలేము, కానీ పునరుజ్జీవం వైపు మటుకు అడుగులేస్తుంది. ఇదే నేపథ్యంలో మరొక బలమైన క్యాడరు అభిమానగణం ఉన్న బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న నిజామాబాద్ జిల్లా వైపు తెలుగుదేశం పార్టీ అడుగులేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ఎంచుకున్న మార్గం ఏంటి అంటే గతంలోగా నాయకుల మీద ఆధారపడి మీరు పార్టీలో రండి, మీరు పార్టీలో కొనసాగండి అని ఎవరిని నాయకుని బతిమలాడకుండా తనకి రూట్ లెవెల్లో ఉన్న బలం మీద ఆధారపడి ప్రజలకు చేరువయ్యి అక్కడ నాయకులుగా ఎవరు పార్టీలోకి వస్తారు అనేది దానికి పట్టించుకోకుండా ప్రజలకు చేరువవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఖమ్మంలో ఏ విధానాన్ని అయితే ఎంచుకున్నారో ఇప్పుడు నిజామాబాద్లో కూడా అదే విధానాన్ని ఎంచుకొని ఒక భారీ బహిరంగ సభకు పూనుకుంటూ ఉన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాల్లో కూడా భవిష్యత్తులో ఇటువంటి సభలకి అడుగులు పడుతున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి సంబంధించిన బలం గనక ఒకసారి సమీకృతం అవటం మొదలైంది అని అంటే ప్రజల్లో నుంచి కొత్త జనరేషన్ నాయకత్వం వాళ్లే ఎదిగొస్తారు. మీరు 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాడు. ఆ రోజు చాలా అనామకులుగా ఉన్నాళ్ళు, అసలు ప్రజా జీవితంలో ఎవరో కూడా తెలియనాళ్ళు, ఉన్నత విద్యావంతులు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు, క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని చూసి ఆయన వాళ్ళకి ఎమ్మెల్యేలకు ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు 5 సార్లు 6 సార్లు ప్రజా జీవితంలో కొనసాగలిగారు. రాష్ట్ర స్థాయిలో పేరెన్నికైన నాయకులుగా ఎదగలిగారు. అదేవిధంగా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కొత్త జనరేషన్ నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా క్లీన్ ఇమేజ్ ఉన్నాళ్ళు, సమాజంలో బాధ్యత కలిగిన వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, ప్రజలకి చెరువుగా ఉండేవాళ్ళు, పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళని ప్రాతిపదికగానే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడానికి సిద్ధపడతా ప్రజలకు చేరువవడానికి ఒక మార్గంగా నిజామాబాద్ సభ కూడా సంకల్పించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో వచ్చిన స్థాయిలోనే నిజామాబాద్ జిల్లాలో కూడా స్పందన రావడం ఖాయం. దాని నుంచి
ఆటోమేటిక్గా నాయకుల్లో కూడా మళ్ళీ తిరిగి పునరాలోచన మొదలవటం ఖాయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కనుమరుగు అవ్వలేదు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం ఉనికి ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది. నాయకత్వ పరంగా కొంత సంక్షోభం ఎదురైంది వాస్తవం. ఆ ఒక సంక్షోభాన్ని అధిగమించిన రోజున ఖచ్చితంగా ఒక బలమైన ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం మనగలుగుతుంది అనేది నిజామాబాద్ సభ తర్వాత మొత్తం తెలంగాణ కూడా స్పష్టం అవటం ఖాయం. అయితే చివరికి ఒక మాట సార్, ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎందుకంటే బై బై బాబు అనేటువంటి ఒక నినాదం తీసుకుంది. ఆ నినాదం బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు టీడీపీ సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదం తీసుకుంది. ఈ నినాదాలు చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఎట్లా ఈ నినాదం కూడా బలంగా వెళ్తుంది? ఇప్పుడు 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలకు రకరకాల వాగ్దానాలు చేశారు. ఆనాటి ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేశారు. వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ ఒక పక్కా ప్లాన్డ్ గా సమాజంలో రకరకాల సెక్షన్స్ ని టార్గెటెడ్ గా వాళ్ళు క్యాంపెయిన్స్ రన్ చేశారు, విద్వేషాలు పెంచారు, ఆరోపణలు గుప్పించారు, జరగని నేరాలను జరిగినట్టుగా సృష్టించారు, జరగని కుంభకోణాలు జరిగినట్టుగా సృష్టించారు, చెయ్యని నేరాలను కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు. అన్ని విధాల ఆయన తీసుకున్న ప్రతి అంశంలో కూడా ఆయనకి అంటే ఆ టైమింగు అట్లా కలిసి వచ్చింది. ఆయన కోరుకున్న అవకాశం అధికారం దక్కింది ఆయనకి. ఇవాళ అంటే ఆయన పాలన చూస్తున్నారు. ఆ పాలనలో ఆయన నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి చూస్తున్నారు. సమాజం మీద ఎటువంటి ప్రభావం పడుతుందో చూస్తున్నారు. యువతరం ఏ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆయన వెంట నడిచారు, ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనేది అనలైజ్ చేసుకుంటున్నారు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్న మద్యపానాన్ని నిషేధం చేస్తానని మహిళలకు ఇచ్చిన వాగ్దానం విషయంలో ఆయన విధానం ఎట్లా ఉందనేది చూసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక పాలకుడుగా ప్రతిపక్ష పార్టీలతోటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులతోటి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని వేధిస్తున్న తీరు, వాళ్ళ నాయకత్వం హత్యలకు పాల్పడుతున్న తీరు, దౌర్జన్యాలు దాడులు చేస్తున్న తీరు, ప్రభుత్వ వనరులను దోపిడీ చేస్తున్న తీరు, ఎన్ని చేస్తున్నా మిన్నకుంటా వాళ్ళ క్యాడర్ని కాపాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంచుకున్న ఈ సైకో పోవాలి సైకిల్ రావాలనే నినాదం చాలా సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్తుంది. బాదుడే బాదుడు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, సైకో పోవాలి సైకిల్ రావాలి, ఈ 3 స్లోగన్స్ కి ఒక ఉలికిపాటుకి ప్రభుత్వం గురవుతుంది. కాబట్టి ఇప్పుడు జీవో నెంబర్ 1 పేరిట ప్రతిపక్షాలని ప్రజలకు చెరువు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో ఇప్పుడు గౌరవ హైకోర్టు ఇచ్చిన తాత్కాలికంగా అయినా సరే రేపు 23వ తారీఖు దాకా ఇచ్చిన విరామం అంతిమంగా కూడా అదే ఫైనల్ అవటం ఖాయం. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాళ్ళ కింద భూమి కంపిస్తుందనేది తెలుసు, ఆయన అధికారం దూరం కాబోతుందనేది ఆయనకు తెలుసు. కాబట్టే దాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంగానే ఆయన ఫ్రస్ట్రేషన్కి గురయ్యే ఇవాళ వ్యక్తిత్వ హన్నాలకి వ్యక్తిగత దాడులకి దిగే ప్రయత్నం జరుగుతున్నారు, ఆయన వైపు నుంచి జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ 3 స్లోగన్స్ 3 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ప్రజలకు చేరువవటం ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.